వారి చేతులు కావడం మన అదృష్టం. మూడో అదృష్టం ఏంటంటే మన ఎస్సీ గారు మన ప్రాంతీయవాసి కావడం మూడో అదృష్టం. ఈ 5 మున్సిపాలిటీలో నేను మున్సిపల్ తర్వాత 100 స్తంభాలు పెట్టడానికి 2 years టైం పట్టింది. మన ఎమ్మెల్యే కాగానే మరి నెల లోపలనే 100 స్తంభాలు వేయించి మరి విద్యుత్ పరంగా పక్కరారా అందరికీ నమస్కారం. చైర్మన్ గారు పైకి రండి. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అలానే మన స్టేషన్లో కొద్దిగా గతంలో మాకు వీలైనంత వరకు చేసుకోగలం కానీ ఇప్పుడు ఎక్కువ కనెక్షన్స్ పెరిగినాయి, బోర్డులు కూడా పెరిగినాయి కాబట్టి కొద్ది ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ సబ్ స్టేషన్లు ఈ ప్రాంతానికి. స్థానిక శాసనసభ్యులు నాకు మంచి మిత్రులు బుగ్గ నరసింహారెడ్డి గారికి, అట్లానే మన ఎస్సీ గారు, మన ఆర్డీఓ గారు, డి గారు, మన చైర్మన్ గారు, ఎంపీపీ గారు, అధికారులకై ఇక్కడ విచ్చేసిన జరిగితే యాక్షన్ జరగాలని కోరుకోవట్లా. ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళ తప్పు కానీ, డిపార్ట్మెంట్లో వాళ్ళ తప్పు కానీ, మిగతా వాళ్ళ తప్పు కానీ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మా డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే కాదు, పాత కేసులు గడిచిన గవర్నమెంట్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు అన్నింటినీ కూడా క్లియర్ చేయించేసాం ఒకేసారి. ఎక్కడ కూడా ఎవరికి మన ఆఫీసు చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో క్లియర్ చేయించాం. అదొక కార్యక్రమం చేశాము. ఇందాక మన వాళ్ళు చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ దాదాపు 70 కోట్ల రూపాయలతోటి ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా పనులు జరుగుతున్నాయి. ఇది కొద్దిగా స్లో అయిందని ఆ కాంట్రాక్టర్ తోటి తొందరగానే పిలిపించి ఇమీడియట్గా పిలిపించి పనులు స్టార్ట్ చేసి తొందరగా పూర్తి చేయమని నేను చెప్తా ఉన్నాను. అది కాకుండా ఇందాక మనకి టౌన్లో చిన్న పని చెప్పారు, స్తంభాలు ఎన్ని ఇప్పించాం, అన్ని మార్చాలన్నారు, అవి కూడా చేపిస్తాం. మున్సిపల్ చైర్మన్ గారు ఒక 100 స్తంభాలు కావాలని అడిగారు. అది కూడా ఇమీడియట్గా ఒక 10 రోజుల్లోనే ఇమీడియట్గా పంపించేస్తా అన్నారు. 2-3 రోజుల్లోనే పంపించేస్తా అన్నాడు ఎస్సీ గారు. అవి కూడా పంపించి ఇమీడియట్గా ఎక్కడైతే డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఇమీడియట్గా చేపిస్తాం. ఇందాక నేను వచ్చేటప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర అక్కడ దండ వేద్దామని ఆగాం. అక్కడ గ్రామ రైతులందరూ కూడా వచ్చేసి, ఎందుకంటే మనంతా కూడా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగించే రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా వ్యవసాయం బాగుండాలంటే కరెంటు 9 గంటల కరెంటు ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఇవ్వాలన్నమాట. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో వ్యవసాయం మీద ఆధారపడిన బోర్లు ఎక్కువగా వేస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫరాలు కానీ లేకపోతే సబ్స్టేషన్స్ కూడా ఇంకా ఎక్కువగా పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. 5-6 సార్లు మాత్రం ఇందాక మనం ఓపెన్ చేసాం. ఇందాక ఒక ట్రాన్స్ఫారం ఓపెన్ చేసాం, 5 MeV ట్రాన్స్ఫారం అంటాం. అట్లాంటిదే ఒక సబ్స్టేషన్లో 2వ ట్రాన్స్ఫారం పెట్టమని కోరుకుంటా ఉన్నారు. అది 1,20 లక్షల రూపాయల పైన అవుతుంది. అవి కూడా అన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేసి పంపించమంటున్నాను. నాకు అవకాశం ఉన్నంత వరకు తొందరగా ప్రయత్నం చేపించి ఇమీడియట్గా
వాటిని కూడా ప్రతి ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయడానికి తప్పకుండా చేస్తాము. అదే కాకుండా ఇందాక సబ్ స్టేషన్స్ కొత్తవి కావాలని అడిగారు. నిన్న మొన్నట్లో కొన్ని సబ్ స్టేషన్స్ మన జిల్లాలో శాంక్షన్ చేయించారు. కాబట్టి మీ అందరికీ మంచి నాయకుడు చెడ్డ నాయకుడు ఇచ్చాడు, ఏదైనా కంప్లైంట్ ఉంటే మీరు వారికే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు చేతనైతే 10 మందికి సహాయం చేయగల గుణం గల వ్యక్తి, ఎప్పుడు నిర్గర్వి అనమాట. ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా, నేను ఎమ్మెల్యే కాదు అప్పుడు 2004లో. शुभ मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता सिद्धिरस्तु. వీటిపల్లి రవికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ గారికి, అదేవిధంగా డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి గారికి, వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరికీ స్వాగతం. ప్రజలను సిమెంటర్లుగా మారుస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.